నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. సింధు నది దాని ఉపనదులు క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో ఉత్తరాదిని వణికిస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చిగురుటాకుల్లా భారీ వర్షాలకి వణికిపోతున్నాయి. సట్లెజ్, బియాస్ అలానే చీనాబ్ ఈ మూడు నదులు బేభత్స వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కులు మనాలి లాంటి పర్యాటక క్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. నదీ తీరంలో ఉన్నటువంటి హోటళ్ళు, రిసార్ట్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ నది ఉగ్రరూపం చూస్తే మరికొద్ది రోజులు ఎలా ఉంటుందో అనేటువంటి ఆందోళన ప్రజల్లో ఉంది. ఇప్పుడు భారత వాతావరణ శాఖ కూడా మరొక 2 రోజులు అప్రమత్తత అవసరం అంటూ ఒక అలర్ట్ రిలీజ్ చేసింది. జమ్మూ కాశ్మీర్లో అలానే హిమాచల్ ప్రదేశ్లో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది పాసిబిలిటీ ఆఫ్ హెవీ రైన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ శ్రీనగర్ రిలీజ్ చేసినటువంటి మ్యాటర్ ఏంటంటే, heavy to very heavy rain with extremely heavy rain at few places of Jammu Kashmir division and heavy rain in southern Kashmir, South Kashmir during 26th August. అంటే ఈ రోజు అంతా కూడా భారీ వర్షాలు ఉన్నాయనేది ఒకటి క్లియర్గా చూపిస్తున్నాయి. అలానే రిలీజ్ చేసినటువంటి మ్యాప్లు కూడా అదే స్థాయిలో భయానక వాతావరణాన్ని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల పరిధిలో చూపిస్తుంది. 27, 28 వరకు కూడా ఈ వాతావరణం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఈరోజు మాత్రం హై అలర్ట్ ఉండాలి. మొత్తం 5 రోజుల పాటు వాతావరణ పరిస్థితులపైన ఒక రిపోర్ట్ రిలీజ్. కానీ ఈ 26వ తేదీ మాత్రం వెరీ హై అలర్ట్ ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి డేటాని రిలీజ్ చేసింది. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అలానే మిగతా ప్రాంతాల్లో కూడా చూద్దాం ఒకసారి. మనం జమ్మూ కాశ్మీర్తో పాటు భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని చూస్తే కనుక హెవీ రైన్స్లో ఉండేటువంటి వాటిల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అలానే జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఈ 3 రాష్ట్రాలు నిలుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో చంబా, కాంగ్రా, కుల్లు, అలానే కులు ఇక్కడ వస్తే లాహుల్ స్పిటి, అలానే మండి, షిమ్లా, సిర్మూర్, సోలన్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా భారీ వర్షానికి ఈరోజు రాత్రి అంతా కూడా హై అలర్ట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో చూస్తే కనుక దోడా, కతువా, సాంబా అండ్ ఉదంపూర్ డిస్ట్రిక్ట్స్ చాలా ఎక్కువ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక పంజాబ్లో గుర్దాస్పూర్ అండ్ హోషియార్పూర్ డిస్ట్రిక్ట్స్లో ఈ వాతావరణ ప్రభావం, ఈ భారీ వర్ష ప్రభావం ఉంది. 27వ తేదీని కూడా దాదాపు ఇదే వాతావరణం కంటిన్యూ అవుతుంది ఈ ప్రాంతంలో. జమ్మూ కాశ్మీర్ చూస్తే కూడా నెక్ ఆఫ్ ద ఇండియా అంటారు కదా ఈ ప్లేస్. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా హెవీ క్లౌడ్స్ ఉన్నాయి. క్లౌడ్ బర్స్ట్ తరహాలో కనుక జరిగితే 3 నదులు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. అందులో బియాస్ ఒకటి, చీనాబ్ ఒకటి, సట్లెజ్ ఒకటి. ఈ 3 నదులు కూడా సింధు నదికి వెళ్ళి కలిసేటువంటి ఉపనదులు ఇవి. కాబట్టి అక్కడ హై అలర్ట్ ఉంది. రాబోయేటువంటి 6 గంటలు మరింత ఉద్రిక్త పరిస్థితులు ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీనిపైన కొన్ని దృశ్యాలు ఇప్పటికే రిలీజ్ అయినాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు కొన్ని బయటకు వచ్చినాయి. తాజా దృశ్యాలు ఈ హిమాచల్ ప్రదేశ్లో సలోని వ్యాలీ అంటే చంబా ఏరియాలో ఉన్నటువంటి దృశ్యాలు. భారీ వర్షాలకి సట్లెజ్ నది పొంగి ప్రవహిస్తుంటే అక్కడ వచ్చినటువంటి ఒక పైనుంచి కొండ చర్యలు విరిగిపడి మట్టి నీరు కలిసినటువంటి బురద నీరుతో వచ్చినటువంటి ప్రవాహం. అవతల గట్టున నిర్మాణానికి సంబంధించినటువంటి వాహనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వెంటనే ప్రజలు అప్రమత్తం అయ్యారు కాబట్టి ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి అనుకోవాలి. ఇది హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి దృశ్యం. అలానే జమ్మూ కాశ్మీర్లో దోడా జిల్లాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. హిమాచల్ ప్రదేశ్లోనే కులు మనాలి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం ఒకసారి చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో కులు మనాలి అనేది ఒక ప్రముఖ పర్యాటక క్షేత్రం అది. సో అక్కడ ప్రవహిస్తున్నటువంటి బియాస్ రివర్ పరిస్థితి. ఇది బియాస్ రివర్ దగ్గర ఉన్నటువంటి వాతావరణం ఒకసారి చూస్తే కనుక చాలా దారుణంగా ఉంది. మనాలి, ఓల్డ్ మనాలి దగ్గర వస్తున్నటువంటి వరద ప్రవాహం ఇది. ఒడ్డున ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. సో ఇది బియాస్ రివర్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. బియాస్ నది సింధు నది ఉపనది. రోడ్డుకు ఒరుసుకుని నదీ ప్రవాహం వెళ్తుంది. మొత్తం బురదమయమైనటువంటి నీరు, అంటే ఒక ఉగ్రరూపాన్ని అక్కడ చూస్తున్నారు. వాహనాలు కూడా ఈ రహదారిపైన వెళ్తున్నటువంటి వాహనాలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణం ఉంది. దీంతో ఈ ఏరియా మొత్తం కూడా హై అలర్ట్ అనౌన్స్ చేసింది ప్రభుత్వం. సో ఇది బియాస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇది మనాలిలో ఉన్నటువంటి పర్యాటక క్షేత్రాలు. అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ షేరే పంజాబ్ అని చెప్పని రెస్టారెంట్ ఫ్రంట్ నుంచి చూస్తే అంతా బాగానే ఉన్నట్టుంది. కానీ బ్యాక్ సైడ్ పోర్షన్ మొత్తం కూడా నదిలో కలిసిపోయింది. సో ఇలాంటి వాతావరణం చూడండి. ఓన్లీ ఫ్రంట్ వాల్ ఒక్కటే మిగిలింది. మిగతా ప్రాంతం అంతా కూడా
వెనకకి పడిపోయింది. నది ఒడ్డున ఉన్నటువంటి కాటేజెస్ లాంటివి, ఇవి రెస్టారెంట్స్ అండ్ కాటేజెస్ అనమాట. ఇలాంటివన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కుప్పకూలిపోయినాయి, నదిలో కలిసిపోయినాయి. నదీ తీరంలో ఉన్నటువంటి దానిలో చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టానికి సంబంధించి కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు ఉన్నాయి, కానీ పెద్దగా ఇది లేదు. ఎందుకంటే ముందుగానే అప్రమత్తతను ప్రకటించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. కానీ భారత వాతావరణ శాఖ చెబుతున్నటువంటి అంచనాల ప్రకారం రాత్రంతా అత్యంత అప్రమత్తతో ఉండాల్సినటువంటి అవసరం అటు జమ్మూ కాశ్మీర్, ఇటు హిమాచల్ ప్రదేశ్కి కూడా ఉంది. పంజాబ్లో గుర్దాస్పూర్, హోషియార్పూర్లో మాత్రమే ఆ అలర్ట్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. క్లౌడ్ బరస్ట్కు సంబంధించినటువంటి సంకేతాలు ఉత్తరాదిలో రెడ్ జోన్ కింద మార్చేసిన ఈ 3 రాష్ట్రాలని, ఇక దక్షిణాదిలో వాయుగుండం, బంగాళాఖాతంలో వాయువ్య తీరంలో ఏర్పడినటువంటి వాయుగుండం ఫలితంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో భారీ వర్ష సూచనలు మాత్రం ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.